ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. రైతులతో కలిసి ఆయన జగిత్యాల నియోజకవర్గంలో భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వివరాలు కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక, అంటే రేపో మాపో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయొచ్చన్న ఊహాగానాలు బలపడుతున్న సమయంలో జీవన్ రెడ్డి ఏకంగా రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవటం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ గత 10 సంవత్సరాలుగా మార్క్ఫెడ్ ద్వారానే మొక్కజొన్న కొనుగోలు జరిగాయి. కానీ ఈసారి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరగకపోవడంతో రైతులు మొక్కజొన్న పంటను చాలా తక్కువ ధరకి అమ్ముకొని లాస్ అవుతున్నారు. ఎకరానికి 15,000 రూపాయలు లాస్ అవుతున్నారంటూ ఆయన ర్యాలీగా, అంటే తన బలాన్ని నిరూపించుకునే ర్యాలీగానే స్థానికంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులతో గ్రీన్, అంటే ఆకుపచ్చ, అంటే గ్రీన్ కలర్ కండువా వేసుకొని జగిత్యాల కలెక్టరేట్ కు వెళ్లి మరి వినతి పత్రం అందించారు. అధికార పార్టీకి సంబంధించిన నేత ఇలా మొక్కజొన్న అంటే లేదా రైతుల పక్షాన తీసుకొని ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంతో పాటు ప్రభుత్వ అలసత్వాన్ని, జాప్యాన్ని కూడా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కొంత స్థానికంగా అయితే కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా దీనిపైన ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ముఖ్య నేత అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇలా ధిక్కార స్వరం వినిపించడం కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారినట్లు తెలుస్తోంది. విజయచంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఈ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్లే వరకల్లా 2,400 రూపాయల మద్దతు ధర, అది వల్ల 1,700, 1,800 కూడా పలకడం లేదని చెప్పండి. అంటే ప్రతి క్వింటల్కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయలు పంట నష్టపోతున్నారు. ప్రతి క్వింటల్కి 500-600 నష్టపోతుందని చెప్పారంటే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 30 × 500 లెక్క పెట్టినా కానీ 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పండి. ఇలా మార్క్ఫెడ్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింప చేయడం ఆనవాయితీ.